నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం నియోజకవర్గంలో జోరుగా సాగుతున్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల ప్రచారం. విజయం తమదేదంటూ ధీమా వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద నిర్విరామంగా సాగుతున్న సత్యసాయిబాబా చలనచిత్ర చిత్రీకరణ. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానం వద్ద భక్తులను ఆకట్టుకుంటున్న రూపక దేవాలయం. 20 లక్షల వ్యయంతో నిర్మించిన స్వామి భక్తుడు అబ్బిన దత్తాత్రేయ. తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం అర్బన్ రూరల్ అధ్యక్ష పదవులకు పోటాపోటీ. ఉప ఎన్నికల తర్వాత నియామకాలు చేపట్టే అవకాశం. బొట్టాయిగూడెం మండలంలోని ముప్పినవారిగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మొడియం శ్రీనివాస్ గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పాలడుగుల కోటేశ్వరరావు, బొట్టాయిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోమబాబు, సీనియర్ టీడీపీ నాయకులు నందిన హరిచంద్ర, మాజీ ఎంపీపీ మొడియం కృష్ణవేణి, యువత మండల అధ్యక్షులు ఆలపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్కు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఆయా వర్గాల వారిని కలుసుకుంటూ మొడియం శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు. దుస్తులు ఇస్త్రీ చేస్తున్న మహిళకు సహాయం చేస్తూ మొడియం శ్రీనివాస్ ఇస్త్రీ చేస్తూ కొత్త అవతారం ఎత్తారు. పెద్ద మనసుతో తనను ఆశీర్వదించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బుట్టాయిగూడెం మండల వాణిజ్య ప్రచార కార్యదర్శి పరకోటి సుబ్బారావు, ఆలపాటి దుర్గారావు, రమణ, ఎంట్రప్రగడ శ్రీనివాస్, శిఖామణి తదితరులు పాల్గొన్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీయేనని మాజీ ఎంపీపీ కృష్ణవేణి తదితర మహిళా నాయకులు సిటీ న్యూస్తో తెలియజేశారు. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా అలాగే పావలా వడ్డీలు, అంతేకాకుండా మరి గృహ నిర్మాణానికి కూడా ఎక్కువగా ఇచ్చేవారు డబ్బులు. అంతేకాకుండా వృద్ధ ఫంక్షన్లు కూడా మొదట పెట్టింది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా యూత్కి కూడా మంచి ఉద్యోగాలు కూడా ఇప్పించారు. మరి ఇప్పుడైతే వచ్చిన కాంగ్రెస్ అయితే ఏమి ఇప్పించినట్టు ఏమి కనిపించట్లేదు. మరి అంతేకాకుండా అందరికీ మంచిగా కనిపిస్తుందండి తెలుగుదేశం పార్టీ. మరి అలాగే మొడియం శ్రీనివాసరావుని కూడా సైకిల్ గుర్తుకేసి మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఇది వరకు నారా చంద్రబాబు నాయుడు ఇది వరకు డోహర్ అని గుర్తించింది తెలుగుదేశం. అలాగే ఇప్పుడు మహిళలందరూ పాలవ వడ్డీ మన శ్రీనివాస్ని గెలిపిస్తే పాలవ వడ్డీ సక్రమంగా ఇస్తారని మన శ్రీకి సైకిల్ గుర్తు ఓటు వేసి గెలిపిస్తారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో చివరి దశకు చేరుకున్నాయి. గురువారం రాత్రి స్వామివారికి తోటోత్సవం నిర్వహించారు. అనంతరం అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నాట్యమయూరి ఎస్ రూపాదేవి బృందం అన్నమాచార్య సంకీర్తనల నృత్య ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. పలువురు చిన్నారులు చేసిన నృత్యాలు వీక్షకులను అలరించాయి. అలాగే శుక్రవారం ఉదయం ద్రౌమూర్తికి అభిషేకం, నవకలశ స్నాపన ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ వందనపు సాయి బాలపద్మ, ఈవో పెనుమచ్చ విశ్వనాథరాజు ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంది బాలకృష్ణారెడ్డి, సీతామహాలక్ష్మి దంపతులు, దండు ధనరాజు, సత్యవతి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. అలాగే ఆర్డీఓ ఎన్వివి సత్యనారాయణ సతీమణి సత్యవాణి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బుట్టాయిగూడెం మండలం గుబ్బలమంగమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సత్యసాయిబాబా చలనచిత్రం చిత్రీకరణ జరుగుతోంది. 5 రోజులుగా ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో పలు చోట్ల ఈ చిత్రానికి సంబంధించి సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కరాటన్ రాంబాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నూతన నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నట్లు తెలియజేశారు. జీలకర్రగూడెం, పంగిడిగూడెం ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందని, మరికొన్ని సన్నివేశాలు వివిధ చోట్ల చిత్రీకరిస్తామని చెప్పారు. సత్యసాయిబాబా సేవలు, మహిమలు ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆదరిస్తుందని నమ్మకం తనకు ఉన్నట్లు దర్శకుడు కోడి రామకృష్ణ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాక్షికి మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. మోకాళ్లపై కూర్చొని తమ నిరసనను వ్యక్తం చేశారు. అలాగే వెనక్కి నడుస్తూ కూడా తమ నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు కుంభ రంగారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు సిటీ న్యూస్తో మాట్లాడారు. సాక్షి పత్రిక, టీవీపై చేస్తున్న దాడులు పత్రికా స్వేచ్ఛను హరించేవన్నారు. ప్రభుత్వ యాడ్ రాకుండా ఆపివేయడంపై సాక్షి కోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చిందని ముప్పిడి సంతోషం వ్యక్తం చేశారు. ఈ నిరసనలకు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు లాగు రవిబాబు, విలేకరులు డివి భాస్కర్, అచ్యుతరాము, కంచెర్ల శ్రీను, శ్రీహరి, వార్త రాము, విశాలాంధ్ర రమణారావు, ఆంధ్రప్రభ రంగాలు తమ మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రికలపైన దాడులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయనే విషయం అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే అసలు సాక్షి పేపరు, అలాగే సాక్షికి సంబంధించిన ఈ నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అసలు ఇవి చేసిన నేరం ఏంటో ప్రజలకి అర్థం కాకుండా కేవలం జగన్ గారికి సంబంధించిన ఆస్తులు అనేది ఒక కారణం అడ్డం పెట్టుకొని పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే సాక్షి పేపర్లో పెట్టిన పెట్టుబడులు కానీ, అలాగే సాక్షికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు కానీ, కేవలం ఇవన్నీ కూడా ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతిపరుడు అనే కార్యక్రమం మీద తీసుకొచ్చి ఈ రోజున ఆయనకి సంబంధించిన సాక్షి మీడియా ఏదైతే ఉందో దాని మీద కక్షాదింపు చర్యలు పర్టికులర్గా అర్థమవుతుంది తప్ప నిజంగా వాస్తవంగా అవినీతి జరిగిందా లేదా అనే విషయాన్ని ఓన్లీ ఇవి ఆరోపణలు మాత్రమే, ఇది వాస్తవం కాదనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఆరోపణలు అడ్డం పెట్టుకొని వ్యక్తుల మీద, ఒక వ్యవస్థ మీద దాడులు చేయడం అనేది బాధాకరం. మరి ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ పైన సాక్షి, దాని అనుబంధ సంస్థలైన ఈ ఛానళ్ల పైన దాడులు చేయడం అనేది చాలా బాధాకరమని, అలాగే ఈ ప్రజా ఉద్యమాలు, ఈ 4 రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రజా ఉద్యమాల విజయం జీలిగిమిలి మండలంలో కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నోపా పార్వతి శుక్రవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొలుత స్వర్ణవారిగూడెం, పాములవారిగూడెం గ్రామాల్లో హస్తం గుర్తుకు ఓట్లు వేయాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు సైతం ప్రచారంలో పాల్గొన్నారు. భగభగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా అందరినీ కలుసుకుంటూ తమకు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్రం లక్ష్మణరావు, సేదరాల సత్యనారాయణ, కొనకళ్ళ ప్రసాద్తో పాటు జీలిగిమిలి మండలానికి చెందిన కొల్లూరి రాంబాబు తదితర నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ కుమార్ జీలిగిమిలి మండల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమితులవడంతో శుక్రవారం ఆయన కూడా ప్రచారంలో పాల్గొన్నారు. డీసీసీ అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు, మంగా రామకృష్ణ, కొండాబొత్తల రామకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నోపా పార్వతిని బలపరచాలని కోరారు. ఈ సందర్భంగా జీలిగిమిలి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సిటీ న్యూస్తో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన తెల్లం బాలరాజు జీలిగిమిలి మండల అభివృద్ధికి ఏమీ చేయలేకపోయారని, పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నోపా పార్వతిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేస్తామని అన్నారు. ఇంటింటా ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి జీలిగిమిలి మండలం కార్యకర్తలంతా కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి నోకా పార్వతి గారిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తరపు జీలిగిమిలి మండల నాయకులు కొల్లూరు రాంబాబు గారు, అలాగే ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి జీలిగిమిలి మండలంలో గత 3 రోజుల నుంచి మద్దాల రాజేష్ గారు, చింతలపూడి ఎమ్మెల్యే గారు ఒక ఇన్ఛార్జిగా ఉండి కార్యకర్తలను సమన్వయపరిచి వారికి కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చి మరి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి చాలా కృషి చేశారు. మరి చెట్టి గురునాథరావు గారు,
కావూరు సాంబశివరావు గారు, కొల్లూరు రాంబాబు గారి ఆధ్వర్యంలో నూకా పార్వతి గారికి టికెట్ రావడం, నూకా పార్వతి గారు ఒక విద్యావంతురాలు అయ్యి ఈరోజు మరి ఎటువంటి అవినీతి మచ్చ లేకోకుండా ప్రజల కోసం, మహిళల కోసం కృషి చేయడానికి ముందుగా మా నాయకులు ఆవిడ టికెట్ ఇప్పించినందుకు సోనియా గాంధీ గారి ఆశీస్సులతో మరి మేమందరం కూడా హైకమాండ్ ఒక ఆశీస్సులు వారి యొక్క కోసం మేము మరి జీలుమిల్లి మండల కార్యకర్తలందరుగా కలిసికట్టుగా పనిచేయడానికి, అలాగే యువజన సంఘ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడానికి ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీని జీలిగిమిల్లి మండలంలో అత్యధిక మెజార్టీతో రప్పించి నూకా పార్వతి గారిని జంగారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ నగర పంచాయతీగా రూపుదిద్దుకోవడంతో తెలుగుదేశం పార్టీలో కమిటీల నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. నగర పంచాయతీకి, మండలానికి సంబంధించి వేరువేరుగా అధ్యక్ష కార్యదర్శులను ఏర్పాటు చేయడానికి స్థానిక నాయకులు పట్టుబట్టారు. దీంతో తెర మీదకు మండల అధ్యక్ష నియామకంపై పలువురు అభ్యర్థుల పేర్లు ముందుకొచ్చాయి. జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన రూరల్ గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే అధ్యక్ష కార్యదర్శుల నియామకానికి అర్హులవుతారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న మైసన్నగూడెం గ్రామ మాజీ ఉప సర్పంచ్ పులపాకుల సత్యనారాయణ, గురవాయిగూడెం గ్రామానికి చెందిన మండల ఎంపీటీసీ ఛాంబర్ మాజీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి ప్రధానంగా పోటీలో ఉన్నారు. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే నాయకులు కావడం విశేషం. మండలంపై పట్టు ఉన్న పోటీదారులు ఇప్పటికే ప్రతి గ్రామానికి తిరుగుతూ మండలంలో నూతనంగా నియమితులైన 20 గ్రామ కమిటీలను కలుసుకుని మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు సపోర్ట్ చేయాలని సిటీ న్యూస్ ద్వారా కోరుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో సేవ చేస్తూ మండల జాయింట్ సెక్రటరీగా, మండల వైస్ ప్రెసిడెంట్గా ఆదరించిన టీడీపీ కుటుంబ సభ్యులకు, పెద్దలకు నా నమస్కారాలు. ఇప్పుడు టీడీపీ రూరల్ ప్రెసిడెంట్గా పోటీ చేద్దామని ఉద్దేశం ఉంది. అందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ఎన్నుకుంటారని ప్రార్థిస్తున్నాను. పోరాటాలు చేసి మైసన్నగూడెంలో అనేక కష్ట నష్టాలకి, అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా శక్తివంతం లేకుండా తిరుగుతూ వారి కష్టాలను పంచుకుంటూ అనేక ఉద్యమాలు చేపట్టి నా సీనియారిటీని బట్టి, ఈ డివిజన్ని బట్టి, సిన్సియారిటీని బట్టి తప్పకుండా ఈ పదవి నాకు ఇస్తారని ఆశిస్తూ ఈ గ్రామ పెద్దలు, అలా అదేవిధంగా కుటుంబ సభ్యులైనటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు, తెలుగుదేశం గ్రామ కమిటీ రూరల్ వారందరూ కూడా నాకు సహకరించి నన్ను దీవిస్తారని ఆశిస్తాను. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలాన్ని అర్బన్ రూరల్గా విభజించడం జరిగింది. కారణం ఏంటంటే జంగారెడ్డిగూడెం నగరపాలక పంచాయతీ అవడంలో నగర పంచాయతీకి ఒక కమిటీ గాను, జంగారెడ్డిగూడెం రూరల్ మండలంగాను 2 రకాలుగా రావడం జరిగింది. కాబట్టి మేము రూరల్ మండలంలోని గ్రామం అయిన గురవాయిగూడెం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. కాబట్టి ఆ గ్రామం నుంచి నేను రూరల్ మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి స్థానం కోసం మన జంగారెడ్డిగూడెం అది రూరల్ మండలంలోని గ్రామాల కమిటీలన్నింటినీ కూడా కలిసి నాయకుల్ని, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శుల్ని అభ్యర్థించడం జరిగింది. అందరూ నాకు సుమారుగా సపోర్ట్గా ఉన్నారు. అలాగే నా వెనక ఉన్న నందమూరి యువసేన అయితేనే, బాలకృష్ణ ఎన్టీఆర్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్గా ఉన్నారు. నేను గతంలో ఈ పార్టీ కొరకు ఎన్టీ రామారావు గారిని నాదెండ్ల భాస్కరరావు గారు దింపేసినప్పుడు అయితేనే, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు సారా వ్యతిరేక ఉద్యమం చేపడితేనే, ఆ సారా వ్యతిరేక ఉద్యమంలో కూడా మేము సెంట్రల్ జైలుకి వెళ్ళి 3 రోజులు గడపడం జరిగింది. ఆ తర్వాత అన్నగారిని కలవడం జరిగింది. అన్నగారు మమ్మల్ని హైదరాబాద్లో అభినందించడం కూడా జరిగింది. అలాగే నేను ఎంపీటీసీగా గెలవడం, తర్వాత ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉండడం, ఇవన్నీ చేశాం. కాబట్టి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఏ పదవిని నేను అడగలేదు, నాకు ఏ పదవి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు నేను పార్టీ పుట్టకముందు నుంచి ఎన్టీఆర్ ఎమ్మెల్యే అయినందున ఆ పార్టీ పుట్టిననాటి నుంచి ఈ పార్టీ తరఫున పనిచేయడం, అలాగే మా నాన్నగారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా గెలవడం, తర్వాత నేను ఎంపీటీసీగా గెలవడం, తర్వాత నేను గురవాయిగూడెం కోఆపరేటివ్ సొసైటీకి కూడాను తెలుగుదేశం పార్టీ తరఫున నాకు ఏకగ్రీవంగా వైస్ ప్రెసిడెంట్ స్థానం కూడా ఇవ్వడం జరిగింది గతంలో. అలా నేను పార్టీకి అంటిపెట్టుకుని, పార్టీని నమ్ముకొని ఇన్ని సంవత్సరాల నుంచి నేను పార్టీకి కష్టపడతాను. కాబట్టి దీనివల్ల మన గ్రామ కమిటీ ప్రజలైతే, అధ్యక్ష కార్యదర్శులు అయితే, అలాగా మన రూరల్ మండలాల్లో గ్రామాల్లోని నాయకులైతేనే నాకు సపోర్ట్ చేసి ఈ పదవిని నాకు ఇస్తే, నేను నా వెనక ఉన్న ఈ నందమూరి యువసేన అయితేనే మేమంతా కలిపి మీ గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో మేమంతా కలిపి ఏకగ్రీవంగా ఈ మహానాడు అయితేనే, ఈ కార్యక్రమాలు అయితేనే చేపట్టి మీ అందరి ముందు నేను పార్టీని ముందుకు తీసుకెళ్తాను. నాకు ఈ పదవిని మీరు
అందరూ ఆలోచించి నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇదిలా ఉంటే రూరల్ గ్రామాలకు కార్యదర్శిగా పోటీ చేస్తున్న ఏ పోలవరం గ్రామానికి చెందిన అప్పాజీ ఏకగ్రీవంగా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జంగారెడ్డి మండల టీడీపీ అధ్యక్ష పదవి మాత్రం ఈసారి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మండల కార్యదర్శిగా పనిచేస్తున్న పెసరగంటి జయరాజ్కు గానీ మరే ఇతర వ్యక్తికి గానీ అధ్యక్ష పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతుండడంతో నియామకాలను వాయిదా వేశారు. మైనార్టీ నుంచి షేక్ ముస్తాఫా సైతం అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు టీడీపీలో గుసగుసలు వినబడుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో స్వయంభూహు వెలిసిన పంచముఖి ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఆలయ ధర్మకర్త కర్పూరం నాగరాజు లక్ష్మీకుమారి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుప్రక్కల ప్రాంతాల భక్తులు గ్రామస్తులు పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. 1956వ సంవత్సరం నుంచి దేవులపల్లి నందు పంచముఖి ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహిస్తున్నట్లు 2009వ సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించి స్వయంభూహు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు ఆలయ అర్చకులు తెలియజేశారు. చివరి రోజు సందర్భంగా అన్న సమారాధన జరిపారు. అధిక మొత్తంలో భక్తులు పాల్గొన్నారు. సూర్యదంత వైద్యశాల నిర్వాహకులు చామర్తి శివకుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. మా 2009 మన మధ్య పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరపబడినది. అలాగే ఈ 4 సంవత్సరాలు కూడా హనుమత్ జయంతి మహోత్సవ కార్యక్రమాలు జరపబడ్డాయి. ఈ స్వయంభూ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల స్వయం వ్యక్తమైంది కాబట్టి దర్శించుకోవడం వల్ల స్వామి విశేషమైన కోరికలు విశేషమైన ఫలాన్ని ఇస్తారు. అలాగే 11 వారాలు 108 ప్రదక్షిణ చొప్పున చేస్తే వివాహం కాని వారి వివాహం, అలాగే ఏ సమస్యలున్నా సరే 11 వారాల్లో 108 ప్రదక్షిణాలు ఒక్క వారం కూడా మానకుండా 108 ప్రదక్షిణలు చేసిన 11వ వారం లోపల స్వామి ఉద్యోగ ప్రయత్నం కానీ పెళ్లి ప్రయత్నం కానీ మరి ఏ ఇతరమైన బాధలు ఉన్నా సరే స్వామి 11 వారాల్లో నెరవేరుస్తారని ఇక్కడ మాకు ఈ స్వామి స్వయంభూ శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వసించి నమ్మి 108 ప్రదక్షిణాలు కూడా ప్రతి మంగళవారం శనివారం కూడా చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం యూటీఎఫ్ భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో ఐకేపీ యానిమేటర్లకు శిక్షణ తరగతులు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు విఎస్ఎన్ రాజు సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఐకేపీ యానిమేటర్ల పోరాట ఫలితంగా వారికి ప్రభుత్వం జీతం పెంచిందని అన్నారు. రానున్న కాలం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వం రంగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ యానిమేటర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె నాగమణి, పద్మజ్యోతి తదితరులు పాల్గొన్నారు. విజయోత్సవ సభ ఇక్కడ జరుగుతోంది. ప్రభుత్వం ఏదైతే వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటూ వాళ్ళకి కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా వాళ్ళ యొక్క పనిని గుర్తించకుండా ఏదైతే గతంలో ప్రయత్నం చేసిందో దానికి వ్యతిరేకంగా సమ్మె చేసి అనేక సౌకర్యాలు అలాగే వాళ్ళ కనీస వేతనం అనేది వాళ్ళు సాధించుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా తమ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ఏదైతే ప్రభుత్వం యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఈ రోజున పోరాడాల్సిన పరిస్థితి ఉంది. సిఐటియు ఈ యొక్క దిశలో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతోంది. అలాగే ఓ పక్క నుంచి పెద్ద ఎత్తున ధరలు పెంచేస్తూ కార్మికులు ఉద్యోగుల యొక్క జీవితాలను దుర్భరం చేస్తుంది. ఈ యొక్క ప్రభుత్వం తక్షణమే పెరుగుతున్న ఏవైతే ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పి అలాగే ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాలని విరమించుకోవాలని చెప్పి కార్మికులందరికీ కూడా ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్ట్ విధానాన్ని రూపుమాపి ఈరోజున పర్మనెంట్ పోస్టులన్నింటినీ కూడా ఫిలప్ చేయాలని చెప్పి ఐకేపీ యానిమేటర్స్కి వాళ్ళ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వాలని కనీసం బుట్టాయిగూడెంలోని ప్రభుత్వ కళాశాల నందు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇంగ్లీష్ మొదటి పేపర్ కావడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 86 మంది, వొకేషనల్ విద్యార్థులు 41 మంది పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా జనరల్ విద్యార్థులు 7 ఇంగ్లీష్ పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షా గదులను చీఫ్ సూపరింటెండెంట్ పిఎస్ సరస్వతీదేవి, డిఓ ఎం శివప్రసాద్ తనిఖీలు నిర్వహించారు. మాస్ కాపీలు జరగకుండా కఠిన చర్యలతో పాటు బందోబస్తు నియమించినట్లు సరస్వతీదేవి సిటీ న్యూస్ లో తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లాలంటే ముందుగా వెంకటేశ్వర స్వామి అందమైన రూపక దేవాలయం ప్రధాన ద్వారం దాటి వెళ్లాల్సిందే. స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులు ఆ ఆలయం వద్ద కొద్దిసేపు ఆగి ఆ ఆలయం పనితీరు చూసి మెచ్చుకోక మానరు. 4 గుర్రాల రథం లోపల వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఆ గుర్రాల విగ్రహాలు చూస్తుంటే నిజమైన గుర్రాలుగా అనిపిస్తాయి. అలాగే రథం వెనుక భాగంలో బ్రహ్మ మహేశ్వర సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పరిణయ ఘట్టం అద్భుతంగా నిర్మించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ ఆలయ నిర్మాణకర్త అబ్బిన దత్తాత్రేయ అందంగా రంగులు వేయించారు. 2004వ సంవత్సరంలో అప్పటి అభివృద్ధి కమిటీ సూచనల మేరకు రైతు అబ్బిన దత్తాత్రేయ ప్రధాన ద్వారం రూపక రథ దేవాలయం నిర్మించడానికి పూనుకున్నారు. ఖర్చుకు వెనకాడకుండా పనులు మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఏ దేవాలయం ఎదురుగా ఇలాంటి రథరూపక దేవాలయం లేదని భక్తులు చెబుతున్నారు. సుమారు 20 లక్షల వ్యయంతో అందంగా నిర్మించి 2007వ సంవత్సరంలో ప్రారంభించారు. పట్టణ ప్రజలు ప్రముఖులే కాకుండా దేవాదాయ శాఖ అధికారులు కూడా దత్తాత్రేయను అభినందిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆ ఆలయం యొక్క అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం 1,50,000 రూపాయలతో రూపక దేవాలయం పైన షెడ్డు నిర్మించి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆలయానికి రంగులు వేయించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. మరి పారిజాతగిరి కొండపైన వెలిసిన వెంకటేశ్వర స్వామి గుడి డెవలప్ చేసినప్పుడు మరి డెవలప్మెంట్ కమిటీ అంతా కూడా మరి ఇట్లా గుడికి ఆర్చ్ కావాలి, మరి మెయిన్ ద్వారం మరి హైవేలో మరి మంచి గుడి నిర్మాణం జరిగింది కాబట్టి మరి దాని నిమిత్తం మీరు ఇక్కడ ద్వారం ఒకటి తయారు చేయాలి అని చెప్పడం జరిగింది. మరి ఆ టైంలో నేను దానికి ఏకూపించి మరి నేను గుడి ఈ ద్వారం స్టార్ట్ చేయటం జరిగింది. మరి ఈ ఆర్చి 2004 నుంచి స్టార్ట్ చేసాము. మరి దగ్గర ఒక 3 ఇయర్స్ అట్లాగా పట్టడం, మరి 2007లో మేము మరి ఇక్కడ విగ్రహం కూడా మరి మద్రాసు పోయి తీసుకొచ్చి మరి రూపక దేవస్థానంలో మరి రథం గుడిలో మరి విగ్రహాన్ని మరి ఆవిష్కరించి మరి ప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి మరి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఏంటంటే ఇక్కడ మంచి చెడ్డ ఏదున్నా కూడా మరి మేమే దీన్ని చూస్తూ అయితే ఎండోమెంట్కి గుడిని మనం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు డెబ్బీలోంచి వాళ్ళు అమౌంట్ వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా మనమే దీనికి ఏదైనా ఒక పెయింటింగ్ కానీ ఏదన్నా కూడా రిపేర్ కానీ చుట్టూ ఫెన్సింగ్ కానీ పైన మనకి పైన ఈ టెక్స్చర్ పందిరి కానీ ఇవన్నీ కూడా వేయటం మరి అంతా మా ద్వారానే జరిగింది. మరి కాబట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా ఏంటంటే ఈ స్వామికి గోకుల తిరుమల పారిజాతగిరిలో ఉన్న స్వామికి మరి మా సేవ ఎల్లవేళలా మేము చేసుకుంటామని మరి ఈ సందర్భంగా చెప్తూ జరిగింది. బుట్టాయిగూడెం మండలం తహసీల్దార్ కార్యాలయం నందు కొత్త ఓటర్ల సంఖ్య ఎక్కువగా నమోదు కావడంపై ఓటరు పేరు నమోదు చేసిన క్షేత్రస్థాయి అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. పోలవరం నియోజకవర్గంలో కొత్త ఓటర్ల నమోదు కోసం 9,367 దరఖాస్తులు రాగా వీటిలో తహసీల్దార్స్ 553 దరఖాస్తులు మాత్రమే తిరస్కరించి మిగిలినవి ఆమోదించారు. ఇంతమంది ఓటర్లు ఒకేసారి నమోదవడం సరైనది కాదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ దరఖాస్తులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జేసీ బాబురావు నాయుడు శుక్రవారం కొత్త ఓటర్ల నమోదుపై సమీక్ష నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు క్షేత్రస్థాయి ఓటరు నమోదు చేసుకున్న అధికారులు హాజరయ్యారు. తహసీల్దార్ ఆర్ఐ ఏఎస్ఓలు ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నందు హనుమత్ జయంతి వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. వసంతోత్సవంతో పాటు కపిబంధనోత్సవం, ప్రదక్షిణ పూర్వక కపిబంధన సమర్పణ వంటి పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాంత వెంకటాచార్యుల శిష్య బృందం ప్రత్యేక పూజలు జరిపారు. వందలాది మంది భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని పవనసుతుని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మధ్య ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు, ఆలయ చైర్మన్ కొప్పుల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బుట్టాయిగూడెంలోని రామనరసయ్య భవన్ నందు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సమావేశం శుక్రవారం జరిగింది. పోలవరం ఉప ఎన్నికలకు న్యూ డెమోక్రసీ దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్ తెలియజేశారు. ఈ సమావేశంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ధర్ముల సురేష్, వెట్టి సుబ్బన్న, యు వెంకటేశ్వరరావు, కెవి రమణ, యు యేసిబాబు, ఎస్ రామ్మోహన్, చిన్నబ్బి, వి భారతి, గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు పాలక పార్టీ మధ్య వైరుధ్యాలలో భాగంగా అకస్మాత్తుగా వచ్చిన ఎన్నికలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం వచ్చినవి కావని సుధాకర్ వ్యాఖ్యానించారు. సాక్షి ఛానల్ పత్రికలకు సంబంధించిన అకౌంట్స్ని ఫ్రీజింగ్ చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రజ్వరిల్లాయి. పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తూ జర్నలిస్టులు నిరసనలతో పాటు ధర్నాలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం మేము సైతం అంటూ వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలను 2 రోజుల పాటు ముట్టడించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సాక్షికి మద్దతుగా నిలిచారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించరాదంటూ సిబిఐ దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేశారు. అదేవిధంగా సిబిఐ చర్యలను ఎండగడుతూ సాక్షి సంతకాల సేకరణ చేపట్టింది. సాక్షి పత్రిక డివిజన్ ఇన్ఛార్జి భాస్కర్రావు, టీవీ ఛానల్ రిపోర్టర్ కంచెర్ల శ్రీను, రోడ్ల విలేకరి అచ్యుత రాము నేతృత్వంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. ఎటువంటి నేరం రుజువు కాకుండా సాక్షి ఛానల్ పత్రికా అకౌంట్స్ను నిలుపుదల చేయడం హర్షించదగ్గ విషయం కాదంటూ రహదారుల వెంబడి గులాబీలను పంపిణీ చేశారు. ఈ దర్మిలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు జలాభిషేకం నిర్వహించారు. సాక్షిపై జరుగుతున్న దాడులను, జగన్పై చేస్తున్న కుట్రలను వివిధ రూపాల్లో ప్రజలకు అర్థమయ్యేలాగా తమ నిరసనలను తెలియచేశారు. అయినప్పటికీ ఎటువంటి మార్పు లేకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.